కుండపోత వర్షానికి హైదరాబాద్లోని కాలనీలు వణికిపోయాయి. వరద నీటి ముంపుతో అతలాకుతలమవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీట మునిగాయి. వరద ఉధృతికి ముగ్గురు నాలాల్లో కొట్టుకుపోయారంటే ఏ స్థాయిలో వర్ష బీభత్సం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆసిఫ్ నగర్ మాంగర్ బస్తీలో ఇద్దరు కొట్టుకుపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. గల్లంతైన వారి కోసం హైడ్రా జీహెచ్ఎంసీ టీంలు గాలిస్తూ ఉన్నాయి. స్పాట్ ను జిల్లా కలెక్టర్ హరిచందన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర రెవెన్యూ అధికారులు పరిశీలించారు, పరిస్థితిని సమీక్షించారు. మాంగర్ బస్తీ వాసులను తరలించేందుకు చాలాసార్లు ప్రయత్నించామని, ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని చెప్పామంటున్నారు ఆసిఫ్ నగర్ తహసీల్దార్ జ్యోతి. అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వాళ్లు ఖాళీ చేయడం లేదంటున్నారు. ఇంతకు మాంగర్ బస్తీ సమస్యపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అయితే నిన్న జరిగినటువంటి అఫ్జల్ సాగర్లో ఇద్దరు గల్లంతయ్యారు. వాళ్ళ ఇంటి ముందు మనం ఉన్నాము. ఈ సిచ్యువేషన్ నేను ఇప్పుడు దీన్ని మొత్తంగా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా దాన్ని ఇప్పుడు చూపిస్తాను. వాళ్ళ ఇల్లు ఇది. అయితే ఇక్కడ ఈ ప్రాంతం లోపలనే వాళ్ళ యొక్క మంచం, అయితే ఈ ప్రాంతం లోపలనే మంచం ఉంది. ఈ యొక్క మంచాన్ని అయితే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ మంచం అయితే ఇక్కడ మొత్తంగా ఈ కాలనీని చూసుకుంటే ఇక్కడ నా వరకు కూడా ఇక్కడ వాటర్ వచ్చాయి. ఇక్కడ వాటర్ రావడం చేత ఇక్కడ ఒక మంచం ఉంది. ఆ మంచాన్ని పట్టుకునే క్రమం లోపల రాము, అర్జున్ అనే ఇద్దరు కూడా అయితే గల్లంతయ్యారు. గల్లంతయ్యి ఇది కాలనీ మనం చూస్తున్నాం. ఇది కాలనీ. ఇదే విధంగా ఇక్కడనే వాటర్ రావడం జరిగింది. నిన్న మొత్తం టోల్గా కూడా ఈ వాటర్ ఇది కాలువ కాదు, ఇది కాలనీ లోపలికించి వచ్చినటువంటి వాటర్. ఇప్పుడు పోలీసులు ఈ యొక్క జాలిని అయితే భద్రంగా పెట్టారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం కాలనీ. ఫస్ట్ కెమెరాలో విజువల్గా నేను ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ కాలనీని చూపిస్తాను. కాలనీని చూసిన తర్వాత మనం దాని గురించి ఎక్స్క్లూజివ్గా మాట్లాడదాం. అయితే ఆ పబ్లిక్ ఎక్కడైతే నిలబడ్డారో ఇదే కాలనీ. ఇక్కడ నుంచి చూపిస్తున్నాం కదా ఈ కాలనీ గుండా మొత్తం టోల్గా వాటర్ వచ్చాయి. వాటర్ వచ్చేసి మొత్తం ఈ కాలనీ గుండా అయితే మనుషులు నడవడానికి కూడా ప్లేస్ లేనటువంటి ఈ యొక్క చిన్న కాలువ. అయితే మనుషులు మునిగేంత వరకు కూడా ఈ కాలువ మొత్తం టోల్గా కూడా నిన్న వరద ఉధృతిగా రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ప్లేస్ ఉందో ఇక్కడ రక్షణార్థం ఎవరు కూడా రాకుండా ఈరోజు ఇక్కడ హైడ్రా అధికారులు ఈ యొక్క జాలిని పెట్టడం జరిగింది. ఈ కాలువను చూస్తున్నాం మనం. ఈ కాలువ గుండానే అయితే రాము, అర్జున్ అని ఇద్దరు మామ అల్లుండ్లు ఈ కాలువలో వాళ్ళు కొట్టుకొని పోవడం జరిగింది. ఈ కాలువలో కొట్టుకొని పోయిన తర్వాత వాటర్ ఎక్కడైతే పోతున్నాయో మనం చూస్తున్నాం. అయితే ఆ వాటర్ ఏ విధంగా అయితే ఫ్లో అవుతుందో అక్కడ సైడ్ అంటే నాకు కరెక్ట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను. వాటర్ ఫ్లో అక్కడ కనబడుతుంది. రైట్ సైడ్లో వీళ్ళు వెళ్ళినట్టుగా కనబడుతుంది. మొత్తం టోల్గా కూడా వెళ్ళంగానే ఉధృతి బాగా పెరిగి ఉంది. అక్కడ మనం ఏదైతే పైన ఆ యొక్క అయితే ఒక సంచి మాదిరిగా కనబడుతుంది కదా, దాని అంత వరకు కూడా నీళ్ళు ఉన్నాయి నిన్న. అంటే ఈజీగా ఇక్కడ ఈ ప్లేస్లో నిన్న ఉన్న ప్లేస్లో అయితే ఇక్కడ మొత్తం టోల్గా నేను కూడా మునిగిపోతాను, అంతవరకు కూడా నీళ్ళున్నాయి. ఈ కాలనీ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వరద ప్రభావం ఎక్కువగా వచ్చింది. దీనికి మెయిన్ కారణం కూడా చెప్తాను నేను. అయితే ఈ యొక్క కాలువ ఏదైతే ఉందో ఈ యొక్క కాలువకు ఆనుకునే ఈ యొక్క మొత్తం టోల్గా ఇండ్లు ఉంటాయి. అయితే ఈ ఇండ్లలో ఇప్పుడే కాదు, అయితే గత కొన్ని రోజుల నుండి కూడా ఈ యొక్క కంటిన్యూస్గా ఈ వరద ప్రవాహం అనేది వస్తూ ఉంది. వాళ్ళ ఇల్లు చూడొచ్చు. అయితే రాము, అర్జున్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు ఉండేది ఇదే ఇంట్లో, ఇదే ప్లేస్లో ఇక్కడే నిన్న ఒక మంచం ఉన్నది. ఇంత ఎత్తున మంచం ఉంది. అయితే ఇంత హైట్లో నీళ్ళు వచ్చాయి. అంటే వీళ్ళ ఇంటి వరకు కూడా నిన్న నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రావడం వలన ఆ మంచం కొట్టుకుపోతుందనే ఉద్దేశంతో పట్టుకోవడానికి వెళ్ళాడు. ఈజీగా చూస్తున్నాం కదా. ఇక్కడ ఈ యొక్క మూల నుండి అయితే డైరెక్ట్గా అక్కడ క్రాసింగ్ తీసుకొని ఆ యొక్క నాలలోకి వెళ్ళింది. అయితే కాలనీ మొత్తం టోల్గా కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా చూడొచ్చు నడవడానికి కూడా లేకుండా ఉన్నటువంటి ఈ కాలనీ మొత్తం టోల్గా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను కూడా చూడొచ్చు. ఇక్కడ కాసేపటి క్రితమే కలెక్టర్ రావడం జరిగింది. అయితే ఎమ్మెల్యే రావడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫిరోజ్ ఖాన్ రావడం జరిగింది. ఫిరోజ్ ఖాన్ ఆ కుటుంబ సభ్యులని పరామర్శించారు. అయితే ఇక కాలనీ చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఇక్కడ నుండి ఇవి నాలాలు కాదు వచ్చినటువంటిది. ఇక్కడ నుండి ప్రవహించినటువంటి నీరు ఎక్కడైతే ఉందో ఇక్కడ బ్యాక్లో చూసుకుంటున్నాం మనం. ఈ నీళ్లు ఇక్కడ నుంచి రావడం వలన మొత్తం టోటల్గా ఆ లాస్ట్ ఏదైతే వాల్ ఉందో అక్కడ లాస్ట్ ఆగిపోవాలి. అయితే అక్కడ లాస్ట్ ఆగడం వలన వాళ్ళ ఇల్లు లాస్ట్గా ఉంది. అక్కడ ఉన్నటువంటి మంచం ఏదైతే ఉందో ఆ మంచం పట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈరోజు రాజు, అర్జున్ ఇద్దరు కూడా మిస్ అయ్యారు. వాళ్ళ కొరకు సెర్చ్ నడుస్తుంది. ఇటు హైడ్రా టీం కానీ
కానీ ఇటు మొత్తం టోల్గా కూడా రెవెన్యూ టీం కానీ మొత్తం టోల్గా కూడా అయితే సెర్చ్ నడుస్తుంది. అయితే ఇంకా వాళ్ళ కొరకు వెతుకుతున్నారు. ఇప్పుడే కలెక్టర్ కూడా విజిట్ చేసిపోయారు. ఈ కాలనీకి సంబంధించినటువంటి సమస్యలను కూడా తెలుసుకున్నారు. అయితే ఇంత భారీ వర్షం, చిన్నపాటి వర్షం వచ్చినా కానీ ఇక్కడ ప్రతిసారి మునుగుతుందంటూ కూడా కాలనీ వాసులు చెప్తూ ఉన్నారు. అయితే చూసుకోవచ్చు ఇంకా ఈ యొక్క కాలనీ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేనట్టుగా ఉంది. ఎక్కడ కూడా గాలి కూడా ఆడటం లేదు. ఇక వరద వచ్చిందంటే మాత్రం ఇళ్లలోకించి బయటికి వెళ్ళడం కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుందో చూస్తున్నాం మనం. ఇండ్లన్నీ కూడా ఈ విధంగా ఉన్నటువంటి ఇండ్లు, చిన్నపాటి వర్షం పడ్డదంటే ఇక్కడ మనుషులు మునిగిపోయేటంత ఇదిగా ఉంటుంది. గతంలో కూడా ఒక చిన్న పాప ఈ యొక్క నీళ్ళలో అయితే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా మామ అల్లుళ్ళు ఇద్దరు ఒకటే ఈ ఇంటికి చెందిన వాళ్ళు. అయితే వాళ్ళ తల్లి కానీ వాళ్ళ యొక్క వైఫ్, వాళ్ళ కుటుంబ సభ్యులు, పిల్లలు కూడా తీవ్రంగా బాధపడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తాం. ఈ కాలనీ మొత్తం ఏదైతే ఉందో ఇదంతా కూడా నీట మునిగింది. నిన్న ఈ దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చి సందర్శించారు. ఫిరోజ్ ఖాన్ రావడం జరిగింది. ఫిరోజ్ ఖాన్ ఆ కుటుంబ సభ్యులకు అయితే భరోసా కల్పించారు. ఈ సమస్యను ఖచ్చితంగా ఈ సమస్య తొలగాలంటే ఇక్కడ నుంచి మొత్తం తొలగా ఇండ్లను తీసేయాలి. ఫస్ట్ ఆ ఇండ్లను తీసేస్తే ఆ కాలువ మొత్తం ఫ్రీ అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా పర్మనెంట్గా ఇల్లు ఇప్పించే ఆలోచన చేస్తాను. ఈ సమస్యను సీఎం దగ్గరికి తీసుకెళ్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ను కూడా మొత్తం సీఎంకు చూపిస్తాను. సీఎం ఖచ్చితంగా సమస్యకు పరిష్కరిస్తారు అంటూ కూడా మరతవాడ ఐ న్యూస్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినటువంటి దృశ్యాలను కూడా మనం చూసాం. కాబట్టి అయితే ఈ యొక్క సమస్య తీరాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో దాని వెనకాలనే నాలా ఉంటుంది. ఆ ఇంట్లో వెనకాలే చిన్నగా, చాలా చిన్నగా ఉంటుంది, ఇరుకు గదులుగా ఉంటుంది. అయితే ఈ యొక్క సమస్య పరిష్కరించాలంటే ఈ యొక్క వీళ్ళకు శాశ్వత ఇళ్లను కూడా అయితే చూపించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న మొత్తంగా కురిసినటువంటి భారీ వర్షానికి ఏదైతే ఆ ఇద్దరు యువకులు చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి మామ అల్లులుగా అయితే గుర్తిస్తున్నారు. మనతో పాటు అయితే హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్ మేడం ఉన్నారు. అయితే ఇప్పుడే పరిస్థితులను కూడా గమనించవచ్చు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అయితే 10% కురిసిన భారీ వర్షానికి ఇద్దరు గల్లంతయ్యారు. అయితే పరిశీలించారు అధికారులకు ఎలాంటి సూచనలు? చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఇద్దరు అసలు సో అలాగా మేము ఎవరికైనా సరే పబ్లిక్ అందరికీ కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాము. నాలా డెప్త్ లేకపోయినా, వాటర్ ఎక్కువ ఫ్లో కనిపించకపోయినా అది ఇన్సైడ్ ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు. సో ఎవరు కూడా అలాంటి ప్రయత్నాలు చేయకండి, వాటర్ దగ్గరికి వెళ్ళకండి వర్షం ఉన్నప్పుడు, ఈ వర్షపు సూచనలు ఉన్నప్పుడు. మీకు ఎక్కడన్నా సురక్షిత ప్రాంతాలకి ఒకవేళ షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే మా తహసీల్దార్ గారు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి మూవ్ అవ్వచ్చు. లేకపోతే ఎవరన్నా బంధువులు దగ్గర వర్షం తగ్గే వరకు ఎవరన్నా వాళ్ళ వాల్స్ కూడా వెట్ అయిపోతాయి, కొన్ని పాత ఇల్లు ఉంటాయి. సో వారు కూడా అలాంటి ప్రదేశాల నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళి వారు ఈ రైన్స్ వరకు అలాంటి రిస్కీ ప్లేసెస్లో ఉండొద్దు అని కోరుతున్నాం. రెస్క్యూ ఎలా నడుస్తుంది మేడం? అధికారులకు ఎలాంటి సూచనలు? రెస్క్యూ ఇప్పుడు ఇంకా 4 టీమ్స్ పనిచేస్తున్నాయి. మేము వెతుకుతున్నాము బాడీస్ ఆర్ వారి కోసము. హోప్ఫుల్లీ ఏదైనా దొరికితే లక్కీగా ఉంటుంది. బట్ అదేవిధంగా ఎవరు కూడా ఏమీ చేయకుండా అప్రమత్తంగా ఉండి, మనం అలర్ట్గా ఉండి, ఇలాంటివి రెయిన్ తక్కువే ఉంది కదా, ఏదో చిన్నదే కదా, మేము మేనేజ్ చేయగలము అనే రిస్క్ తీసుకోకండి, అది మేము కోరేది. ఎస్, అయితే ఖచ్చితంగా ఎవరు కూడా నాలాల వద్దకు వెళ్ళొద్దు, రిస్క్ చేయకుండా అక్కడే అయితే అధికారులు సూచనలు సలహాలు పాటించాలంటూ కూడా చెప్తున్నారు. ఎస్, అయితే నిన్న ఏదైతే భారీ వర్షానికి మొత్తం డోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి అఫ్జల్ సాగర్ ఏదైతే ఉందో అఫ్జల్ సాగర్ మొత్తం డోల్గా కూడా నీట మునిగినటువంటి ఆ దృశ్యాలను మనం చూసాం. ఇప్పటికే అయితే వీళ్ళ కుటుంబాన్ని ఎమ్మెల్యే కానీ ఇటు ఫిరోజ్ ఖాన్ కూడా రావడం జరిగింది. ఫిరోజ్ ఖాన్ వీళ్ళకు ఈ యొక్క
సమస్యను ఖచ్చితంగా ఆ సీఎం దగ్గరికి తీసుకెళ్తానంటూ కూడా ఫిరోజ్ ఖాన్ చెప్పడం జరిగింది. అయితే వీళ్ళకు పరిష్కారం కావాలంటే శాశ్వతంగా అయితే ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మ మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మా బోలో कब हुआ कल हुआ 7 बजे हुआ, 7:30 बजे हुआ। पानी आते ही मिल के गए 2 जना भी। क्या कितना कैसा हुआ पानी कितना आया उन्होंने कई को गए थे उधर पूरा वहाँ लगा सब खाट पकड़ने को पलंग ऐसा जा रहा तो पकड़ने को गया तो जा रहा निकल के हमारा बड़े बेटी का भी बच्चा उन्हें भी पकड़ने को गया था, वो 2 भी निकल के गए। ओके अब क्या बोल रहे फिर ये नो क्या बोल रहे आके क्या बोल रहे कब तक मिलेंगे उन्होंने कहाँ क्या बोलते हैं बाबा 8 बजे से ढूंढ रहे तो नहीं ढूंढ रहे निकल रहे नहीं क्या तो 100 आदमी जा गए। అయితే వాళ్ళ అమ్మ మనతో పాటు మాట్లాడుతుంది. వాళ్ళ వైఫ్ ఉదయం నుండి ఏడుస్తూ సొమ్మసిల్లినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. 2 పిల్లలు కూడా ఉన్నారు, అయితే 3 పిల్లలు ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తున్నాం మనం ఇక 3 పిల్లలు వాళ్ళ భార్య సొమ్మసిల్లిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే రావడం జరిగింది, కలెక్టర్ రావడం జరిగింది, ఫిరోజ్ ఖాన్ కూడా ఇప్పుడే రావడం జరిగింది. ఫిరోజ్ ఖాన్ వీళ్ళ కుటుంబానికి భరోసానిచ్చారు. అయితే సీఎం దగ్గరికి కూడా ఈ యొక్క సమస్యను పరిష్కారం తీసుకెళ్తానన్నారు. ఈ యొక్క సమస్య చూద్దాం. कब हुआ क्या क्या तुम्हें मालूम हुआ? 7 बजे होगा, 7 बजे होगा कहते। मैं गांव को गई थी, 7:30 बजे हो गए। 8 बजे फोन लगाया, तुम्हारा घर वाला गया बोल के बोले, घरों में पानी आया बोल के बोले, तो सुबह से निकल आई। किधर गए थे क्या कैसा हुआ किधर गए थे दोनों वो అయితే ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ అయితే జరిగింది కాబట్టి మొత్తం టోల్గా కూడా చూసుకుంటే అయితే ఇద్దరు కూడా అక్కడ ఏదైతే ఆ యొక్క ఇంటి పక్కనే ఆ యొక్క కాలువ ఉంటుంది అక్కడ వెళ్ళినటువంటి సమయం లోపల ఏదైతే మంచం ఉంటుందో మంచం అడ్డుగా ఉందో ఆ మంచాన్ని తీయనికే పోయిన సమయం లోపల ఈ యొక్క ప్రాబ్లం జరిగింది. ఒకరిని రక్షించబోయి ఇంకొకరు రక్షించారంటూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర చూస్తున్నాం మనం. రోదనలు మొత్తం టోల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం టోల్గా కూడా అదే వాళ్ళ వైఫ్ కానీ అదే మొత్తం టోల్గా 3 పిల్లలు ఉన్నారు. అయితే ఉదయం 7 గంటల నుండి కూడా ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే చెప్పండి అమ్మా ఎప్పుడు జరిగింది ఎంతవరకు నీళ్ళు వచ్చినాయి? ఇక్కడ నిన్న 8 గంటలైంది, 8:30 అయింది. అక్కడ ఒక మంచం ఉంటే ఆ మంచం పట్టకదానికి పోయినారు. మా మరదే మంచం దాన్ని పట్టుకోవడానికి పోయింటే ఆయన ఇంకా మా యారల్ది మరిదిది బిడ్డ కొడుకు ఆయన కూడా దుంకేసిండు దానికి పట్టడానికి. ఆ ఇద్దరివి పోయినారు. ఎవరివి లేకుంటే ఎవరివి చూడలేరు, మేము చూడలేము. మా ఇంట్లో పన్నీళ్ళంతా జొరింది. మేమేం పిల్లలు చిన్న పిల్లలు అంతా మా పిల్లలే. మేము పట్టుకుంటే మా ఆయన కూడా మా అత్త దగ్గర ఇవ్వమంటే వాళ్ళకి ఖాళీ చేసినాడు. ఎక్కడ పోయినాడో ఏమో అంతా అక్కడ పోయినప్పుడు మొత్తుకుంటే అప్పుడు మాకు తెలిసింది. అది కాదు ఎప్పుడన్నా వచ్చిన నీళ్ళు ఇదే ఫస్ట్ టైం. ఇగో ఎన్ని సార్ ఒకసారి వస్తే 10 వేలు ఎప్పుడు ఇచ్చినారు? ఎన్ని సంవత్సరాలు మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 10 వేలు ఇచ్చి 10 వేలు ఇచ్చి ఎంత సంవత్సరాలు? అప్పటి సంది దాంతో అవతల సంది వస్తాయి అట్లనే నీళ్ళు, అట్లనే నీళ్ళు వస్తాయి. బెల్లర్ పోతాయి, అంత రేషన్ పోతుంది, బట్టలు పోతుంది, బంతులు పోతుంది, అంతా వెళ్ళిపోతుంది. మేము అంతా వెళ్ళిపోగానే మేము ఏం అవసరం పట్టాం. పిల్లలు మేము పట్టుకుని ఉంటాం. మా దగ్గర ఎంత పిల్లలు ఉన్నారో అది అంతా పట్టుకొని ఉంటాం. బంగారం పోని పైసలు మేము కబడ్డీ ఏరుకొని తింటాం. మేము మిడిల్ క్లాస్ మేము ఉన్నాం, మిడిల్ క్లాస్ మనుషులు మేము ఉన్నాం. మాకు పైసలు రాసిన అవసరం లేదు. ఒక రోటీ, ఒక జొన్న రొట్టి ఉంటే, ఒక కారం ఉంటే అదే చాలు అంటాం మేము. అదే ముఖ్యం. లేక పిల్లలకు అంతకు మేము పట్టుకుంటాం. ఇది ఎట్లా అయిపోయిందో మాకు గుర్తులేదు, ఎట్లా పోయినారో ఏమో మాకు గుర్తులేదు. ఏమంటున్నాం? అధికారులు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, ఏమన్నారు? ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరే ఉన్నారు చెప్పున్నారు కదా. వాళ్ళు అంట ఏమన్నా 5 లక్షలు కోట్లు ఇస్తామన్నారు, అంతే చెప్పేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు అంటే దేవుడికి పెడిచపండి, దేవుడికి మేము మొత్తం మా దేవుడికి మేము కూడా అంటున్నాం. మాకు మా వాళ్ళందరూ దొరికింది, మా 2 పిల్లలు దొరికింది, మేము కూడా అంటున్నాం. ఎన్ని సంవత్సరాలు 10 అట్లానే అవుతుంటే ఒకవేళ అట్లయితే మాకు ఎట్లేమన్నారు? పోనీ అయిపోతే పోయా 10 వేలు ఇస్తున్నాము, మీరు తీసుకోండి. మాకు నోట్లో తాళం వేసి పెట్టేసినారు. అప్పుడు సంధి దానికన్నా ముందు సంధి ఇట్లానే నీళ్ళు వస్తాయి. ఎవరు విశ్రాయం చేయలేరు. పైసలు మీరు గిట్ట అంటున్నారు పైసలు కాదు మాకు సాయం కాదు, మాకు ఈ పరిష్కారం ఏం చేయాలి? మరి మీకు ఇల్లు కట్టియాలా? ఏం అడుగుతున్నారు? ఏం అడగాలి?
ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తారు? ఎవరు ఇట్లానే వస్తున్నారు పోతున్నారు. ఇంకా ఎలక్షన్ వస్తే 5 సంవత్సరాలకి అవి కాలు ముక్తా ఉంటారు. మాకు ఓటు ఇవ్వండి, మాకు మేము బిచ్చగాలు కాదు, మీరే బిచ్చగాలు ఉన్నారు. ఓటు అడగడానికి బిచ్చగాలు మీరే ఉన్నారు బిచ్చగాలు. మాకన్నా బిచ్చగాలు మీరే ఉన్నారు. ఏం సాయం చేస్తున్నారు? ఏం ఇక్కడ రోడ్ చూడండి, నీళ్ళు చూడండి, మీకు కనబడలేదా? గుడ్డలా మీరు? గుడ్డలు ఉన్నారా? గుడ్డ లేదు కదా, అంతా కనిపిస్తుంది కదా. మరొక బుద్ధి ఉంది, మీరు కూడా అన్నం తింటున్నారు, నీళ్ళు తాగుతున్నారు, తోడం అంతా చదువుకున్నారు, పెద్దోళ్ళు జరుగుతున్న సాయం చేయాలి. సాయం చేస్తే ఇక్కడ 2 ప్రాణం పోకుంటే. అయితే వీళ్ళ ఆవేదన చూస్తున్నాం. అయితే మాకు అయితే ఇండ్లు కట్టించే అక్కర్లేదు, మాకు సాయం చేయాలి. అయితే ఎలక్షన్స్ ఉన్నప్పుడే రావడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే వాటర్ లేదో, ఏదైతే రోడ్లు సరిగా లేదో వాటిని అన్నిటిగా సరిగా చేయాలంటూ కూడా వాళ్ళ ఆవేదన చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ ఆవేదన తెలుపుతున్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడే కాదు, ఖచ్చితంగా సమస్య పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్. ఎస్, అయితే ఏదైతే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం టోల్గా కూడా అఫ్జల్ సాగర్లో అయితే ఇద్దరు నీట మునిగారు. దాని మొత్తం టోల్గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయినటువంటి అయితే మొత్తం టోల్గా కూడా ఇక్కడ అబ్జర్వ్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయడానికి వచ్చారు. ఫిరోజ్ ఖాన్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు వాళ్ళ ఇంటిని వాళ్ళకు ఇక్కడ పరామర్శించి కాలనీ ఇక్కడ తిరిగి చూశారు. అయితే ఏంది సార్ ఇంత వాటర్ రావడానికి కారణం ఏంటి? మేము ప్రీవియస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చెప్పినాం, ప్రెసెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చెప్పినాం, వీళ్ళకు ఇక్కడ నుంచి తీసేసి వీళ్ళకు డబల్ బెడ్రూమ్ మనం కట్టియాలి ఇక్కడ. ఇప్పుడు ఏమైంది అంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్లో డబల్ బెడ్రూమ్ పాలసీ మేము తీసుకురాలేదు. ఇంద్రమ్మ హౌసింగ్ ఉన్నది. ఇంద్రమ్మ హౌసింగ్ అంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి. ఎంతమందికి ఇస్తాం, ఎట్లా చేస్తాం? ఆ మెకానిజం ఫిక్స్ అవుతలేదు. సో పాత కలెక్టర్ కానీ కొత్త కలెక్టర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ హౌసింగ్ గౌతమ్ గారికి కానీ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్కి కానీ చాలామందికి నేను చెప్పిన ఈ సమస్య పోవాలి అంటే వీళ్ళకు ఇక్కడ నుంచి రీహాబిలేట్ చేసుకొని వేరే జగ పెట్టి ఇక్కడ డబల్ బెడ్రూమ్ కడదాం, లేకుంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాబ్లం ఇది. సో నిన్న 2 పిల్లలు బలి అయిపోయినారు. న్యాచురల్ కెలామిటీ, ఓకే, అగ్రీడ్. కానీ ఈ సిచ్యువేషన్ బాగుంటే ఇది కాదు కదా. ఇప్పుడు వాళ్ళు సావాలే, పాపం బలి తీసుకున్నారు ఆ దేవుడు. దాని తర్వాత ఆయన బాడీ దొరకలేదు, మొత్తం అందరు సర్చ్ చేస్తున్నారు. సో ఈ పరిశానికి, ఈ సమస్యకి పరిష్కారం రావాలి అంటే వీళ్ళకు డబల్ బెడ్రూమ్ కావాలి, రీహాబిలేట్ చేయాలి. కాంగ్రెస్ ది పాలసీ ఒక స్పెషల్ పాలసీ ఇక్కడ అమలు చేసుకొని వీళ్ళకు షిఫ్ట్ చేయాలి. అప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం తమ్ముడు, లేకుంటే ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. సార్ మరి ప్రభుత్వం కూడా మీదే ఉంది, ప్రభుత్వంలో కూడా మీరే ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి ఈ సిచ్యువేషన్, ఈ సమస్యని ఏమైనా సీఎం దగ్గరికి తీసుకెళ్లే ఆలోచన? 100% తీసుకుపోతా. ఇప్పుడు దాకా అందరి దగ్గర తీసుకుపోయినా, ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోలేదు. తప్పకుండా వారం లోపల ముఖ్యమంత్రికి అన్ని వీడియోస్ చూపించేస్తా అండ్ చెప్తా, నెక్స్ట్ మనం దీనికి సెట్ చేయకపోతే ఈ మొత్తం బిల్డింగ్లు కొలాప్స్ అవుతారు. ఇలా 2 మంది చనిపోయినారు, రేపటి దినం 100 మంది చేస్తారని తప్పకుండా ముఖ్యమంత్రికి చెప్తా. అందరూ చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యే గిట్ట వచ్చి చూసిపోయారు, కలెక్టర్ చూసిపోయారు, ఎక్కడ కాదు అని అంటున్నారు. మరి ఫిరోజ్ ఖాన్ గారు వచ్చేస్తే ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటారు? 100% నా వల్ల ఎక్కడి దాకా తీసుకుపోవాలి ఈ సబ్జెక్ట్. ఎందుకంటే ఇది న్యాయం. అందరు బీపీఎల్ ఫ్యామిలీస్ చాలా కష్టపడతారు అండ్ వీళ్ళకు నేను 25 years నుంచి ఈ ప్రాబ్లంలో చూస్తున్నా. సో తప్పకుండా అది నా సొంత బాధ్యత. మా రేవంత్ అన్న తప్పకుండా ఇట్లాంటి ఇష్యూ మా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతే ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని ఆ గట్టి నమ్మకం ఉన్నది. మా మినిస్టర్ కూడా చాలా మంచోడు పొన్నం ప్రభాకర్, మా కలెక్టర్ గారు కూడా చాలా ఆనెస్ట్, గౌతమ్ కూడా ఆనెస్ట్. సో అందరికీ క్లారిటీ మనం ఇస్తే, కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే, లేకుంటే వాళ్ళకు ఇక్కడ తీసుకువచ్చి మొత్తం గ్రౌండ్ రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పకుండా ఈ సమస్యకి పరిష్కారం అవుతుందని నేను టోటల్ నమ్ముతున్నా. నాంపల్లి అంటేనే ఫిరోజ్ ఖాన్ అంటేనే ప్రజలు నమ్ముతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యని వాళ్ళకి ఏం భరోసా ఇచ్చారు కుటుంబాన్ని? చెప్పినా కదా ఇప్పుడే, ఎక్స్గ్రేషియా అయ్యాలి, 5 లక్షలు ఇస్తాం అండ్ దాని తర్వాత మీకు ఈ మొత్తం పరిశాని నుంచి తీస్తాం. చాలా బాధగా ఉన్నాం,
నేను కానీ నా క్యాడర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మంచి అనిపించదు. ఎక్కడైనా పోతే మా స్కీమ్లు అమలు కావాలి, ప్రజల ముఖం మీద సంతోషం ఉండాలి, ఒక పండు వాతావరణం ఉండాలి. ఇట్లాంటి మాకు ఇష్టం ఉండదు. సో తప్పకుండా ఇది చాలా సీరియస్గా ప్రయారిటీ బేస్తో తీసుకొని తప్పకుండా యాజ్ ఎర్లియస్ట్ దీనికి పరిష్కారం తీసుకువస్తాం. చివరిగా సార్, రెస్క్యూ ఎలా జరుగుతుంది, ఎట్లా వాళ్ళని సెర్చ్ ఎట్లా చేస్తున్నారు, రెస్క్యూ ఎలా జరుగుతుంది, మీరేమైనా అధికారులతో అడిగి తెలుసుకున్నారు? హైడ్రా సెర్చ్ చేస్తున్నది, మా డిఆర్ఎఫ్ ఏమన్నది డిజాస్టర్ రెస్క్యూ టీం వాళ్ళు సర్చ్ చేస్తున్నారు. మా వాళ్ళు అఫ్జల్ సాగర్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఒక 20-30 మంది వాళ్ళు సర్చ్ చేస్తున్నారు. టోటల్ గవర్నమెంట్ సర్చ్ చేస్తుంది. ఇది ఒక న్యాచురల్ కెలామిటీ, దానికి మగ హ్యూమన్ ఫైట్, రైట్, నేచర్ వర్సెస్ హ్యూమన్ ఇది. సో మా ప్రయత్నం మేము టోటల్ చేస్తున్నాం. సాయంత్రం దాకా బాడీలు దొరుకుతాయి అని గట్టి నమ్ముతున్నా. తప్పకుండా వీళ్ళకు న్యాయం చేద్దాం అండ్ ఈ ఎన్వైర్న్మెంట్ నుంచి వీళ్ళకు తీయాలి, ఒక మంచి డిగ్నిటీ హౌసింగ్ చేసుకొని వీళ్ళకు ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. అయితే ఖచ్చితంగా సీఎం దగ్గరికి ఈ యొక్క పరిష్కారం, ఆ సమస్యను తీసుకెళ్తాను, సమస్య తీసుకెళ్లడమే కాదు పరిష్కారం కూడా చూపిస్తాను. ఎవరైతే మిస్సింగ్ అయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అయితే నష్టపరిహారం కూడా అయితే ప్రకటిస్తాము. ఖచ్చితంగా ఈ సమస్యగా పరిష్కారం కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా శాశ్వతంగా ఇల్లు రావాలి. ఆ ఇల్లు రావడానికి ఖచ్చితంగా సీఎంతోని మాట్లాడతానంటూ కూడా ఫిరోజ్ ఖాన్ అయితే మనతో పాటు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, అయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి మొత్తం అఫ్జల్ సాగర్ ఏదైతే ఉంటుందో దాని మొత్తం కూడా నీట మునిగింది. నీట మునిగినటువంటి సమయం లోపల మనతో పాటు అయితే నాంపల్లి ఎమ్మెల్యే కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. सर बोलिए सर, అయితే इतना पानी आने का वजह क्या है सर? नहीं, पानी का आने का वजह तो मौसम है. माने इतना कोई एक्सपेक्ट नहीं करे थे कि इतनी हैवी रेन्स होंगी. और यहाँ पर कल जो हादसा हुआ है, कल रात से करीबन मेरे साथ हमारे यहाँ के मुकामी कॉर्पोरेटर ज़फ़र साहब और यहाँ के पूरे जिम्मेदारान कल रात से यहीं पे लगे हुए हैं. आज सुबह में कमिश्नर GHMC को भी बुलाया गया था, फिर हाइड्रा कमिश्नर को भी बुलाया गया, कलेक्टर मैडम के साथ भी दौरा किया गया. यहाँ पे ये है कि लास्ट टाइम पे यहाँ पे जो लोग नाले के बाजुक है या उस नाले को वाइडनिंग भी करने की ज़रूरत है. मगर पहली प्रायोरिटी तो ये है कि जो 2 बच्चे गुमे हैं उनको ढूंढने की ज़रूरत है और पूरा पुलिस महकमा भी देख रहा है, हर एक टीम उनके ऊपर लगी हुई है. इससे पहले एक ऐसा हादसा 19 ईयर्स पहले हुआ था, तो वो बॉडी तो करीबन अंबरपेट के आगे नागोल में मिली थी. हम तो अभी भी उम्मीद ये करते हैं कि दोनों जो लोग सलामत रहेंगे, फिर अल्लाह की मर्ज़ी है, मगर इसके आगे का भी इक़दाम हम करेंगे और ये फैमिली के साथ हम पूरी तौर पर ठहरेंगे. हर अतराफ से जित क्योंकि मल्लापल्ली का मसला ये है, चाहे आप जुबली हिल्स या बंजारा हिल्स का जो स्लोप हो वो मल्लापल्ली की तरफ आता है, नोबल टाकीज से या ऊपर का जो इलाका आसिफ नगर का मेहदीपट्टनम का उसका स्लोप मल्लापल्ली की तरफ आता है. हर तरफ से पानी आकर यहाँ पे जमा होता है. तो एक ऐसा पॉइंट है जहाँ पर नाले का जो कनेक्टिंग काम है वो इसलिए रुके हुआ है क्योंकि वो रास्ता मांगोड़ बस्ती से होते हुए जाता है और वो गुंजान आबादी है, बिल्कुल लोग वहाँ पर प्रॉपर्टी देने अभी तैयार नहीं है. मगर अब ये हादसा जो हुआ है, ऐसे हादसा का हम फिर से ऐसा हादसा नहीं होने दे सकते. हमें चाहिए कि वहाँ के मुकामी लोगों को फौरी तौर पे रिलोकेट करें और वहाँ पे नाला वाइडनिंग करें. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితులను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మనతో పాటు చెప్తూ ఉన్నారు. ఎస్, నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఏదైతే అఫ్జల్ సాగర్ ఉందో అఫ్జల్ సాగర్ మొత్తం కూడా నీట మునిగినటువంటి దృశ్యాలను మనం చూసినాం. మొత్తం టోటల్గా కూడా చూసుకుంటే ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి నాల ఇది ఈరోజు ఇప్పుడు అయితే పోలీసులు ఇక్కడ ఎవరు పోవడానికి లేకుండా బంద్ చేయడం జరిగింది. ఇక్కడ ఇదే ప్రాంతంలో వాళ్ళు ఈ యొక్క ఇప్పుడు ఇది ఎట్లయితే ఉందో ఈ దాన్ని మోడల్గానే వాళ్ళు ఒక మంచం పెట్టడంగానే ఇక్కడ కాలనీలో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కాలనీ నుండి నీళ్ళు రావడం, మొత్తం అక్కడ నుండి నీళ్ళు వచ్చేసి ఇక్కడ లాస్ట్గా చివరికి ఆగివేసి ఈ యొక్క నాల ఏదైతే ఉందో ఇక్కడ మనం విజువల్లో చూపించే ప్రయత్నం. ఎస్, అయితే ఇక్కడ మొత్తం టోల్గా చూస్తున్నాం మనం. ఇక్కడనే వాళ్ళు మిస్ అయ్యారు. ఇక్కడ
ఒకరు మిస్ అవుతుంటే వాళ్ళని పట్టుకొని పోయేసి ఇంకొకరు కూడా మిస్ అయ్యారు. మిస్ అయ్యి ఈ దాని నుండి మొత్తం టోల్గా ఇద్దరు కూడా అయితే కొట్టుకుపోవడం జరిగింది. సెర్చ్ ఆపరేషన్ నడుస్తుంది. వాళ్ళ కొరకు మొత్తం టోల్గా కూడా అయితే జిహెచ్ఎంసీ కలెక్టర్ అందరూ కూడా అయితే ఇది చేస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే మనం అయితే దీనికి సంబంధించి మొత్తం టోల్గా కూడా అయితే మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అడిగే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇది అది ప్రధాన సమస్య ఏమైంది? ఇది యాక్చువల్లీ నేనైతే ఇక్కడ నుంచి 45 years నుంచి ఉంటా, ఇక్కడనే పుట్టి పెరిగిన. ఇది ఏమంటే ఇది 30 అంటే ఇది ఫస్ట్ టైం ఇది జరిగింది ఇక్కడ. 2 candidates డెడ్ అయింది ఇది ఫస్ట్ టైము. ఎందుకంటే ఇది చాలా ఇయర్ నుంచి ఇది వాటర్ పోతూ ఉంటుంది. బట్ ఏమంటే ఇది నాలా ఉంది కదా, అది నాలా ఇది 8 feet ఉండేది. 8 feet అంటే ఇది ఇల్లు ఒక 10 feet ఉంటుంది. ఆ 8 feet 10 feet మొత్తం తీసి డబల్ ఇది ఇల్లు మొత్తం బ్లాస్టింగ్ చేసి 1 kilometers ఉండేది. ఇది మొత్తం తీసి నాలుగు పెద్దగా చేసిన అనుకో, అప్పుడు వాటర్ అనేది మొత్తం ఇది సర్వేలు ఉంటుంది. ఇది బంజారాహిల్స్, మాసప్ ట్యాంకు, విజయనగర్ కాలనీ, మాసప్ ట్యాంకు, ఇది మన నాంపల్లి ఆ ఏరియా 2 number 10 జీవీకే మాల్స్ అన్ని వాటర్ ఉంటాయి, స్లోప్ ఉంటాయి. ఆ డౌన్ వాటర్ అన్ని మొత్తం ఇక్కడ మల్లపల్లి నుంచి ఈ మన అబ్దుల్ సాగర్లో మొత్తం ఎంట్రీ అవుతుంది. అటు సైడ్ కొద్దిగా సేఫ్ ఉంటారు 20-50. ఇటు సైడ్ చాలా డేంజరస్ ఉంటుంది. ఆ వాటర్ అనేది కాబట్టి హైట్ 8 feet హైట్ వాటర్ పోయింది కాబట్టి ఇది పోతుంది వాటర్ ఇక్కడ నుంచి. అయితే నిన్న ఎన్ని గంటలకు జరిగింది ఇది? నైట్ ఇది 8 నుంచి 9 మధ్యలో జరిగింది. ఇది 8 నుంచి 9 మధ్యలో జరిగింది. యాక్చువల్లీ ఏమంటే వీళ్ళు లో క్లాస్ ఫ్యామిలీ. అప్పుడు వీళ్ళు ఒక హస్బెండ్ వాళ్ళ మామ చనిపోయినారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఇంటిది మెయింటెనెన్స్ ఉంటుంది, అలాది పిల్లది ఫీజు ఉంటుంది, అలాది మంచి చెడ్డది ఉంటుంది. అది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏమంటే రిక్వెస్ట్ చేసి అలాది ఏమైనా వాళ్ళ క్యాండిడేట్స్కి ఒక గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి రావాలి. బట్ అలా ఇద్దరు చనిపోయింది కదా, అలా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నుంచి ఏదన్నా వాళ్ళకి ఫండ్ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్ వాళ్ళ పిల్లలది వాళ్ళ ఫ్యామిలీకి సేఫ్ ఉంటుంది. ఎప్పుడు ఇట్లే వస్తుంటుందా వరద, లేకుంటే ఎట్లా ఎప్పుడైనా జరిగింది? అయితే ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ ఇది అంటే చనిపోయింది ఫస్ట్ టైం. ఇది ఎవ్రీ ఇయర్ వాటర్ ఎక్కువనే పోతుంది. చాలా ఎక్కడనో ఎంతో ఎమ్మెల్యేస్ చేంజ్ అయినారు, ఎంపీస్ చేంజ్ అయినారు. అది బట్ అయింది, ఎవరు పట్టించుకుంటారు కాబట్టి ఇది ఇప్పుడు జరిగింది కాబట్టి, ఇది యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇది ఇమీడియట్లీ గవర్నమెంట్ ఇది యాక్షన్ తీసుకోవాలి. ఇది అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇది కంటిన్యూగా వస్తుంది, కానీ ఫస్ట్ టైం చనిపోవడం మాత్రం ఫస్ట్ టైం అంటూ చెప్తున్నారు. ఇదే నాలలో మనం చూస్తున్నటువంటి ఈ నాలలోనే వాళ్ళు ఇద్దరు కూడా కొట్టుకొని పోవడం జరిగింది. పోలీసు వాళ్ళు ఇప్పుడు ఈ దానికి సేఫ్టీ ప్రికాషన్గా ఎవరు రాకుండా పెట్టారు. ఈ నాలనే ఒకరిని పట్టుకోవడానికి ఒకరు వెళ్ళిన క్రమం లోపల ఇద్దరు మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా అయితే ఈ యొక్క కాలువలో మొత్తం టోల్గా ఇంతవరకు కూడా నీళ్ళు అయితే అయితే ఈ యొక్క కాలనీలో ఎప్పుడు కూడా ఈ విధంగా వాటర్ ప్రవహిస్తూనే ఉంటాయి. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఈ యొక్క మొత్తం టోటల్గా ఈ యొక్క వాటర్ నిన్న కురిసినటువంటి ఏదైతే 10-12 సెంటీమీటర్లు వర్షం కురిస్తే కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ మొత్తంలో రోడ్లన్నీ కూడా అయితే మొత్తం టోల్గా ఈ మొత్తం వాటర్లో వరద క్రమంలో జరుగుతుంటాయి. అయితే నీళ్ళని కూడా కాలువలను తలపిస్తుంటాయి. ఇదే ఇల్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఈ ఇంటికి చెందిన వాళ్ళే మొత్తం టోల్గా కూడా అయితే దాని కొరకు మొత్తం టోల్గా చూసుకుంటే వారి యొక్క పరిస్థితిని గమనించారు. ఇప్పుడు కలెక్టర్ వచ్చింది, కలెక్టర్ వచ్చేసి చూశారు. అయితే ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే వచ్చిన వెంటనే మొత్తం టోల్గా కూడా చూస్తే దీనికి సంబంధించి మొత్తం టోల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు.